సో ఇక్కడ ఇది వచ్చేసి బాంకాక్ ఎంఆర్టీ అంటారు. నేను ఇప్పుడే అక్కడ మా ఇంటి దగ్గర దిగి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఇది ఇక్కడ సింగపూర్లో వెరీ కామన్ ప్లేస్ టు ఈట్ అవుట్. కోపెటియం ఫుడ్ కోర్ట్ బాగుంటుంది. హైజీన్ ఈస్ వేరే లెవెల్. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ రెనోవేషన్ చేసి సైకిల్ స్టాండ్, ప్రతి ఒక్క ఎంఆర్టీ స్టేషన్కి ఒక బైసికల్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను పొంగల్ కోస్ట్కి వచ్చిన. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లాస్ట్ ఎంఆర్టీ స్టేషన్. చూస్తున్నారు కదా, వెరీ లాంగ్ వన్. ఎస్కలేటర్స్, వెరీ లాంగ్ ఎస్కలేటర్స్. I don't know where I'm going, but వెళ్దాం. ఇవాళ మీకు పొంగల్ కోస్ట్ చూపిస్తాను. This seems to be basement. ఇక్కడ ఇంకొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ బయట. ఇదండి పొంగల్ కోస్ట్, వెరీ వైబ్రెంట్. జేటీసీ పొంగల్ కోస్ట్. వా, ఇదంతా బిల్డ్ అయినాక నేను రావటం కూడా ఫస్ట్ టైం ఇక్కడ. This is so nice, quite big place. So ఇది పొంగల్ కోస్ట్ ఓవర్వ్యూ. What is this place? యాక్చువల్గా ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్స్. కొంచెం సిబిడి అండ్ పొంగల్కి కూడా కొన్ని ఆఫీసెస్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సైడ్కి వచ్చేస్తున్నా, వాళ్ళు మన ఫ్రేమ్లో పడకూడదు. ఇక్కడ ఓసిబిసి వచ్చేసింది. ఓసిబిసి ఇక్కడ వన్ ఆఫ్ ది లోకల్ బ్యాంక్, చాలా బిగ్ బ్యాంక్ ఇక్కడ. ఆల్రెడీ దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ పొంగల్. వా, విష్ మా ఆఫీస్ కూడా ఇక్కడ వస్తే బాగుండు. జస్ట్ 10 minutes. ఇక్కడ బైసికల్ స్టాండ్. Okay, let me pause. Quite big place. our ముందర అన్ని రెసిడెన్షియల్, హెచ్డిబి బ్లాక్స్ అండ్ కండోమినియం బ్లాక్స్, ఎగ్జిక్యూటివ్ బ్లాక్స్ అన్నీ అని అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక కంపెనీ కూడా ఉంది,
SIT, Singapore Institute of Technology అని. That's one of the major service provider and innovative companies, just like TCS, Wipro, Infosys. ఇలానో అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ ఇక్కడ. ఈ రైట్ సైడ్లో ఉంది బిల్డింగ్ అంతా వాళ్ళదే. సో మెజారిటీ ఆఫ్ దీస్ ప్లాంట్స్ కదా, ఈ ప్లాంట్స్కి మ్యాక్సిమం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లాంట్స్కి 2-3 days వరకు ప్లాంట్స్ అవసరం లేదు ఇక్కడ. వాళ్ళంతా ఆటోమేటెడ్ పెట్టేస్తారు. అండ్ మనలాగా ఇక్కడ మట్టి ఉండదు, ఇక్కడ చాలా తక్కువ. అంటే ప్లాంట్స్కి అదొక డిఫరెంట్ మెటీరియల్ పెడతారు ఇక్కడ. కానీ కొన్ని చోట్ల ఉంటుంది, ఎర్రమట్టి తీసుకొచ్చి పెడతారు, మంచి హెల్దీ వాళ్ళు. ఇవన్నీ ముందే ఆల్రెడీ ప్లాంట్స్ అన్నీ రెడీమేడ్ అన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు కన్స్ట్రక్షన్ అప్పుడు. ఈ సరౌండింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇది ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇది. మళ్ళీ అటు CBD అటు సైడ్ వెళ్తే అంటే డౌన్ టౌన్ అంటారు ఇక్కడ మేజర్గా CBD అంటారు, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని అంటారు. అక్కడికి వెళ్తే ఇలాంటి గ్రీనరీ చాలా తక్కువ కనబడుతుంది. అదంతా కాంక్రీట్ జంగల్ లాగా కనబడుతుంది మనకి. ఇంత ఓపెన్ స్పేస్. అది ఫెయిర్ ప్రైస్ ఫైనెస్ట్ అక్కడ. మీకు ఇది లోకల్ గ్రోసరీ స్టోర్ అంటారు ఇక్కడ. అది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ చైన్ సింగపూర్లో. చూస్తున్నారు కదా, చాలా బిగ్ ప్లేస్, వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుండే. ఇక్కడ సైక్లింగ్, అదంతా సైక్లింగ్ ట్రాక్ అట్ లాస్ట్. ఫంటాస్టిక్. అదే అక్కడ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ SIT అని ఉంది కదా అక్కడ, ఆ బిల్డింగ్. సో ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్దాం. ఇది బైసికల్ కనెక్టర్స్ అంటారు. Wow. It's fantastic view from here. Voila, one of the corner of the Singapore lo unnamu, Punggol Coast. Right. Anta office area adi, the newly constructed place. సో ఇక్కడ బై నేచర్ కదా, ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కలిసి బయటకు వచ్చేస్తారు ఈవినింగ్స్. పర్టికులర్గా ఫ్రైడే రాగానే అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చి ఒక 1-2 hours ఇలా బయట తిరిగి రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తారు, వాకింగ్ చేసేవాళ్ళు చేస్తారు, ఇలా పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, డాగ్స్. This is a fantastic view actually. సో ద సేమ్ ఏరియా ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు అన్ని లైట్స్ టర్న్ ఆన్ అయినాయి ఇక్కడ ఆఫీస్ స్పేస్ దగ్గర. సో ఐఎమ్ జస్ట్ వాకింగ్, నథింగ్ ఫ్యాన్సీ. ఓకే, జస్ట్ చూసి వ్యూస్ని చూసి ఎంజాయ్ చేయండి.
దట్స్ ఇట్. సో ఐ విల్ గో ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ పాత్. మేబీ నేను కూడా చూడలేదు ఈ ప్లేస్, మీతో పాటు నేనే చూస్తున్నా. ఐమ్ జస్ట్ గోయింగ్ అరౌండ్. నాకు కూడా తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో ఇలాంటి సైన్ బోర్డ్స్ వెరీ కామన్ అండి ఇక్కడ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో. వెజిటేషన్ చాలా పెట్టారు ఇక్కడ. వెరీ నైస్ ప్లేస్. సో అక్కడ ఈటింగ్ ప్లేస్ అనుకుంటా ఎంప్లాయీస్. ఇక్కడ సమ్ మ్యూజిక్. సో చూసారు కదా ఇప్పుడు ఇందాక అది ఈటింగ్ ప్లేస్ లాగా ఉంది బేస్మెంట్లా. ఇట్స్ నాట్ బేస్మెంట్, యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్. కంప్లీట్ ఆఫీస్ పీపుల్ అందరూ వచ్చి తింటారు ఇక్కడ. బహుశా ఇది ఇంటర్నల్ రోడ్, ట్యాక్సీస్ క్యాబ్స్ రావటానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బహుశా వీక్ డే వస్తే ఇక్కడ క్రౌడ్ ఉంటుందేమో. వీకెండ్ కాబట్టి ఎవరు లేరు. సో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ది ఎంటైర్ ప్లేస్ ఇలిస్ట్రేషన్. చాలా పెద్ద ప్లేస్. సరౌండింగ్స్ అన్నీ నాకు తెలిసి హెచ్డిబిస్ రెసిడెన్షియల్ ఏరియాస్, మధ్యలో ఆఫీస్ బిల్డింగ్స్. సో దిస్ ఎంటైర్ ప్లేస్ ఈజ్ పొంగల్ కోస్ట్. వచ్చింది ఆ ఫ్రంట్ బ్లాక్ మీది టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఒకసారి చూపిస్తా అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో. మేబీ మనం 16th ఫ్లోర్కి వెళ్తున్నాము. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఫ్లోర్. ఈవెన్ 21st వెళ్దాం. ఓకే, అన్సెలెక్ట్ చేయలేము. సో అదండి
చూస్తున్నారు కదా, దాట్స్ ద వెరీ హై ఫ్లోర్ వ్యూ. సో ఇది ఎంఆర్టీ. సో ఆల్ ద వే అటు నుంచి నడుచుకుంటూ వచ్చేసినాము. సో రావాల్సి వచ్చింది. వెరీ స్పేషియస్ అండి బాబు, చాలా స్పేషియస్గా కట్టారు ఇక్కడ. లుక్ ఎట్ దట్ వ్యూ, బిగ్ ఫ్యాన్స్. I don't know. It's quite big place. బట్ ఇక్కడి నుంచి ఎంఆర్టీ ఎక్కడ ఉంది అని తెలియదు. I need to explore. అక్కడ ఉంది, అటువైపు ఉంది ఎంఆర్టీ. అలా కిందికి వెళ్ళాలి. అది ఎల్ఈడి స్క్రీన్ బాగుంది కదా ఇక్కడ, సూపర్ 3D ఎఫెక్ట్ ఉంది చూస్తుండే. సో ఇది పొంగల్ కోస్ట్ ఎంఆర్టీ. ఇందాక ఇక్కడి నుంచి వచ్చాము కానీ డిఫరెంట్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. నేను కూడా రావడం ఫస్ట్ టైం. సో ఇది టాప్ లెవెల్ వ్యూ, అది ఎస్కలేటర్స్. సో బేసికల్గా ఇక్కడ ట్యాప్ అండ్ గో అంటారు. సో ఎలా అంటే మీ ఫోన్లో యాపిల్ వ్యాలెట్ ఉంటే యాపిల్ వ్యాలెట్ నుంచి ట్యాప్ చేసి వెళ్ళొచ్చు. అది వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఏదైనా పర్లేదు. ఇది బేసికల్గా లాస్ట్ స్టేషన్ కాబట్టి ఎవరు లేరు. ఇది ఎండ్ ఆఫ్ ద. అదండి ఇవాల్టి కొత్త గమ్యం. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ మై వ్లాగింగ్. బట్ యా, ఐ మే నాట్ బీ పర్ఫెక్ట్. నేను పర్ఫెక్ట్గా తీయలేను. ఐ జస్ట్ స్టార్టెడ్. సో హోప్ఫుల్లీ over the time I might do well. So until then, keep watching me. I may not ask you to subscribe, but this is my very first video. Okay.